భారతీయ కుటుంబాల్లో పెళ్లి అంటే కేవలం వేడుక కాదు, ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్. మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ ఈ వేడుకని వారి లైఫ్ లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ గా గుర్తుండిపోవాలనుకుంటారు. బంధుమిత్రుల ముందు తాము దేనికి తక్కువ కాదు అని చూపించుకునే ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ఈ పెళ్లి ఈవెంట్. అయితే ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా పెరిగిపోయాయి. 2024 లో యావరేజ్ గా ఒక పెళ్లి ఖర్చు వచ్చి 37 లక్షలకు చేరుకుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఈ పెళ్లి వేడుకల వెనుక ఉన్న ఎమోషన్స్, ఫైనాన్షియల్ ప్రెజర్, ఇంకా డెస్టినేషన్ వెడ్డింగ్లు ఎందుకు ట్రెండ్ లో ఉన్నాయో, అదే విధంగా సోషల్ మీడియా, సెలబ్రిటీస్ ఎలా ఈ పెళ్లి ట్రెండ్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. ఇండియాలో భారీగా ఖర్చు చేసి పెళ్లిళ్ళు చేయడానికి మొదటి కారణం వచ్చి ఇండియన్ ఫ్యామిలీస్ తమ స్టేటస్ ఏంటో తెలియజేయడం, ఇంకా మిగతా వారి కంటే తాము తక్కువ కాదు అని ఇలా భారీగా ఖర్చు చేసి చూపించుకుంటున్నారు. ఇలా గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేయడానికి అప్పైనా చేస్తారు కానీ ఖర్చుకు మాత్రం వెనకాడరు. రెండో కారణం వచ్చి ఈ పెళ్లి ద్వారా వారు లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఈ వేడుక మీద కోటి ఆశలు పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్ గా 1 కోటికి పైగా వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఇయర్ లో ఒక నవంబర్ డిసెంబర్ లోనే వెడ్డింగ్స్ ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అయింది. వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇండియన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసే ఆర్డర్ లో అగ్రికల్చర్ ఇంకా ఐటీ సెక్టర్స్ తర్వాత ఇదే ముందుంది. ఇండియన్ వెడ్డింగ్స్ అతిగా ఎక్స్పెన్సివ్ అవడానికి కారణం వచ్చి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ లో వెడ్డింగ్స్ కండక్ట్ చేసే వెన్యూస్, క్యాటరింగ్, లాడ్జింగ్ సెక్టర్స్ లో ఇన్ఫ్లేషన్ వల్ల 10% కాస్ట్ ఇంప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద నగరంలో 5 స్టార్ హోటల్లో ఒక రోజు ఈవెంట్ రెంట్ వచ్చేసి 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. క్యాటరింగ్ విషయానికి వస్తే రెస్టారెంట్ స్టైల్ మెన్యూ, ఫ్యూజన్ వంటకాలు అతిగా ఖర్చులు కావడానికి కారణం అవుతున్నాయి. ప్రస్తుతం క్యాటరింగ్ ఖర్చు మొత్తం పెళ్లి బడ్జెట్ లో 40% వరకు ఉంటుంది. ప్రీమియం బ్యాంకెట్ హాల్స్, రిసార్ట్స్ ఇంకా ప్యాలెసెస్ వెడ్డింగ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం సిటీస్ లో వెడ్డింగ్స్ ని డామినేట్ చేస్తున్నాయి. రీసెంట్ ఇయర్స్ తో పోల్చుకుంటే ఫోటోగ్రాఫర్స్, డెకరేటర్స్, ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వాళ్ళ పేమెంట్స్ డబుల్ చేశారు. డ్రోన్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ వీడియోలు ఇంకా లైవ్ స్ట్రీమింగ్లు పెళ్లిలో కొత్త ట్రెండ్ గా మారాయి. ఇది పెళ్లి ఫోటోగ్రఫీ ఖర్చును రెండింతలు చేసింది. ఒక మంచి ఫోటోగ్రాఫర్ ప్యాకేజ్ ఇప్పుడు 5 లక్షల నుండి 15 లక్షల వరకు ఉంటుంది. డెకరేషన్ కి వస్తే ఫ్లోరల్ డెకరేషన్ ఇంకా థీమ్ బేస్డ్ డెకరేషన్ కు డిమాండ్ పెరిగింది. వీటికి ఎక్కువగా క్వాలిటీ ఉన్న ఫ్లవర్స్, లైటింగ్ ఇంకా కొత్త డిజైన్లు ఉపయోగిస్తున్నారు. డెకరేషన్ కోసం యావరేజ్ గా ఖర్చు వచ్చి 10 లక్షల నుండి 25 లక్షల వరకు ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే లైవ్ బ్యాండ్లు, డీజే నైట్స్ ఇంకా లేజర్ లైట్ షోలు పెళ్లి వేడుకలలో సాధారణంగా మారాయి. ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డాన్స్ గ్రూపులు కూడా పెళ్లిలో డాన్సులు వేస్తున్నారు. ఇంకా బట్టల విషయానికి వస్తే టాప్ డిజైనర్స్ నుండి లక్షలు ఖర్చు పెట్టి వధువరులు వాళ్ళ అవుట్ ఫిట్స్ డిజైన్ చేయించుకుంటున్నారు. గోల్డ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారం ఇంకా వజ్రాల ఆభరణాలపై కుటుంబాలు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇలా ఖర్చులు పెరగడంతో వెడ్డింగ్ బడ్జెట్ స్థాయికి చేరుతుంది. ఇంకా డెస్టినేషన్ వెడ్డింగ్ విషయానికి వస్తే డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఇప్పుడు భారతీయులలో పెరుగుతున్న ట్రెండ్. కపుల్స్ తమ పెళ్లిని ప్రత్యేకంగా ఇంకా మెమరబుల్ గా గుర్తుండేలా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ తో ఈ ట్రెండ్ ని చూస్ చేసుకుంటున్నారు. వాటికి ఉదయ్పూర్, గోవా సిటీస్ ని మెయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఉదయ్పూర్ ను లేక్ సిటీగా పిలుస్తారు. ఈ ప్రదేశం అందమైన లేక్స్, అద్భుతమైన రాజభవనాలు ఇంకా నేచర్ అందాలతో నిండిపోయింది. పిచోలా లేక్, సిటీ ప్యాలెస్ వంటి ప్రదేశాలు రాయల్ పెళ్లికి తగ్గట్టుంటాయి. హోటళ్లలో రాజస్థానీ కళాకారులు, ట్రెడిషనల్ సంగీతం పెళ్లికి ప్రత్యేకతను తెస్తాయి. ఇంకా గోవా అంటే అందమైన బీచ్లు, చల్లని వాతావరణం ఇంకా ఎంటర్టైన్మెంట్ కి వచ్చేసి ల్యాండ్ మార్క్. బీచ్ మీద సన్సెట్ టైంలో వివాహ వేడుకలు కపుల్స్ కి మెమరబుల్ గా ఉంటాయి. ఇంకా గోవా రిసార్ట్ సింపుల్ ఇంకా లగ్జరీస్ ఫీల్ ఇస్తుంది. అయితే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి యావరేజ్ గా అయ్యే కాస్ట్ వచ్చి 51 లక్షలు. ఇంకా సోషల్ మీడియా విషయానికి వస్తే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పెళ్లి వేడుకలపై చాలా ప్రభావం చూపిస్తుంది. దానికి మొదటి కారణం వచ్చి సెలబ్రిటీల పెళ్లిళ్లు అందరికీ ఆదర్శంగా మారుతున్నాయి. దీపికా పదుకొనె ఇంకా రణవీర్ సింగ్ పెళ్లి ఇటలీలో అందమైన లేక్ కోమా వద్ద గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ప్రియాంక చోప్రా ఇంకా నిక్ జోనస్ పెళ్లి జోధ్పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో హిందూ ఇంకా క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిపారు. విక్కీ కౌశల్ ఇంకా కత్రినా కైఫ్ ల పెళ్లి ఉదయ్పూర్ లోని 5 స్టార్ రిసార్ట్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఫోటోలు ఇంకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి ద్వారా నార్మల్ పీపుల్ కొత్త ట్రెండ్స్ ను ఫాలో అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇంకా స్టోరీలు ఇప్పుడు పెళ్లి ఫోటోగ్రఫీకి క్రూషియల్ గా అయ్యాయి. కపుల్స్ ప్రత్యేకమైన ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తూ ఇంకా న్యూ ప్లేసెస్ ని చూస్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీ స్టైల్లో ఫోటోగ్రఫీ కోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ళు అత్యంత పర్సనల్ సెలబ్రేషన్స్ గా మారాయి. ఆ కపుల్స్ పర్సనల్ స్టోరీస్, వారి అభిరుచులు, వారి ఆలోచనల ద్వారా ఈ ఈవెంట్స్ డిజైన్ చేయబడుతున్నాయి. కపుల్స్ తమ ఇన్విటేషన్ కార్డ్స్ ని వారి పర్సనల్ లైఫ్ ఆధారంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. 3D ప్రింటింగ్ పద్ధతిలో చేసిన ఇన్నోవేటివ్ ఇన్విటేషన్స్, వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్లు ఇంకా పెళ్లి వేడుకల్లో పాల్గొన్న అతిథులకు మర్చిపోలేని జ్ఞాపకాలుగా ప్రత్యేకమైన గిఫ్ట్లు అందించడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. ఇంకా కపుల్స్ వారి పేర్లు రిఫ్లెక్ట్ చేసే విధంగా పర్సనలైజ్డ్ డ్రింక్ మెన్యూలను రూపొందిస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి కపుల్స్ నచ్చిన పేర్లతో ప్రత్యేకమైన మిక్స్డ్ డ్రింక్స్ అంటే బ్రైడ్స్ బ్లిస్, గ్రూమ్స్
డిలైట్ వంటి వినూత్న పేర్లతో సంతృప్తి కలిగించే కాక్టైల్స్ ని రూపొందిస్తున్నారు. ఇలా క్యాటరింగ్, డెకరేషన్, ట్రావెల్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వాటి మీద వెడ్డింగ్ ఇండస్ట్రీ స్ట్రైట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పూల వ్యాపారులు, మేకప్ ఆర్టిస్టులు ఇంకా లోకల్ ఆర్టిస్ట్ పెళ్లి సీజన్ పై ఆధారపడి ఉంటున్నారు. ఇలా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరగడం వల్ల కుటుంబాలు ఎంత ఖర్చైనా సరే దేనికి వెనకాడకపోవడం ముఖ్య కారణమైంది. అయితే ఇండియాలో యావరేజ్ గా పెళ్లి ఖర్చు వచ్చి 37 లక్షలకు చేరుకోవడంతో కుటుంబాలు అప్పు తీసుకోవడం లేదా సేవింగ్స్ ని ఖర్చు చేయడం సాధారణంగా మారింది. ఇలా ఇండియన్ వెడ్డింగ్స్ ఒక సైడ్ హ్యాపీనెస్ కి కారణం అయితే మరో సైడ్ ఫైనాన్షియల్ గా డౌన్ ఫాల్ కి కారణం అవుతుంది. కుటుంబాలు పెళ్లి కోసం ఎక్కువ ఖర్చు చేయడం, బడ్జెట్ ను అధిగమించడం ఇంకా అప్పులు తీసుకోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. పెళ్లి ప్లానింగ్ లో మొదట్లో కుటుంబాలు ఒక బడ్జెట్ అనుకున్నా కానీ వేడుకలకు సంబంధించి పెద్ద ఆహార ఏర్పాట్లు, డెకరేషన్, డిజైనర్ దుస్తులు వంటి అంశాలు బడ్జెట్ ను పెంచుతున్నాయి. సమాజం, కుటుంబ సభ్యులు ఇంకా స్నేహితుల ముందు గౌరవంగా కనిపించాలనే ఆశ బడ్జెట్ ను మించి ఖర్చు చేయడానికి కారణమవుతుంది. ఇంకా ఇలా అప్పులను తీర్చడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఇది పెళ్లి చేసే టైంలో ప్రెజెంట్ గా చాలా సంతోషాన్ని ఇచ్చిన కానీ దీర్ఘకాలంలో అంటే లాంగ్ టర్మ్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ కి దారితీస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.